మనం అనుకుంటాం దయ్యం ఎక్కడో కనపడుతుంది అనుకుంటున్నావు. దయ్యం ఎక్కడ ఉండదు, మన దగ్గరే ఉంటుంది. అది శ్మశానంలో ఉండదు. చనిపోయిన వాడు ఎప్పుడు కూడా తిరిగి రానే రాడు. బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. చూడండి, పాతాళానికి ఒక్కసారి దిగిపోయిన మనిషి ఎప్పుడూ తిరిగి రాడండి. అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు. 10వ వచనం, అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా ఎరుగదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత క్లియర్గా చెప్పాడండి బైబిల్లో. ఎంత క్లియర్గా చెబితే మనం బైబిల్ నమ్మం, అయినా కానీ వాడు వచ్చి పెట్టాడు అంటాం. ఎందుకంటే కారణం, మనకి జ్ఞానం లేదు. ఒక మనిషి వచ్చి ఎవడో చనిపోయిన వాడు వచ్చి పడుతున్నాడు అని నువ్వు అంటున్నావంటే అసలు నీకు ఇది ఎవడు చెప్పాడు? ఎక్కడ నేర్చుకున్నావు ఇది అంటే, ఎక్కడ నేర్చుకున్నావు? పనికిమాలిన సీరియల్స్ సినిమాలు చూసి నేర్చుకున్నావు, అంతేనా? అవునా కదా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. మరి పల్లెటూరులోనే ఎక్కువగా ఏం తెలియని వాళ్ళు, వెనకబడిన ప్రాంతంలో ఉన్నవాళ్ళు, సరిగా చదువుకొని వాళ్ళకే పడతారు దెయ్యాలు. చదువుకున్న వాళ్ళకి, మంచి జ్ఞానవంతులకి, డాక్టర్లకి, పెద్ద పెద్ద మరి రాజకీయ నాయకులకి, ధనవంతులకి ఎందుకు పట్టట్లేదు? లేకపోతే దయ్యానికి ఏమన్నా తారతమ్యం చూపిస్తుందా? నేను పెద్దోళ్ళ దగ్గరికి పోను, చిన్నోళ్ళ దగ్గరికి పోతానంటది అది. చెప్పండి. చదువు లేని వాళ్ళకి, ఏం అర్థం కాని వాళ్ళకి, ఆలోచన లేని వాళ్ళకే ఎందుకు పడుతుంది? ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించడం లేదు. కనీసం ఆలోచన మీరు చేయట్లేదు. ఎవరేది చెప్తే అది నమ్మేస్తారు అంతే.